హాయ్, అందరికీ నమస్కారం. నేను ఈరోజు మీ ముందుకు రావడానికి కారణం ఏంటంటే, నేను 13వ తారీఖు అన్నయ్య సినిమా చూశాను. యాక్చువల్గా ఎప్పుడు అన్నయ్య సినిమా అంటే నేను ముందు రోజే వెళ్ళేవాడిని ప్రీమియర్కి. కానీ ఈసారి ఎందుకో పిల్లలను తీసుకెళ్దాము, ఫ్యామిలీని తీసుకెళ్దామని చెప్పేసి నేను ఈసారి పిల్లలు ఎంజాయ్ చేస్తారని చెప్పి పిల్లల్ని తీసుకొని మా వైఫ్ని తీసుకొని అందరం వెళ్ళామన్నమాట. చూశాను, నిన్న వీడియో పెడతామనుకుని నాకు టైం లేదు. చూశాను సినిమా చూస్తున్నంతసేపు నిజంగా హ్యాట్స్ ఆఫ్ టు అనిల్ రావిపూడి గారండి. నిజంగా ఆయన వయసు ఎంతండి? 70 years. అలాంటి అన్నయ్యని మళ్ళా రీబ్యాక్ చేసి పాత సినిమాల్లో ఆ వింటేజీ, ఆ పాత సినిమాల్లో ఆయన ఘరానా మొగుడు, రౌడీ అల్లుడు, ఒక అన్నయ్య, ఒక చూడాలన ఉంది, ఒక గ్యాంగ్ లీడరు, వీటిలో ఉన్నటువంటి ఒక సెన్స్ ఆఫ్ హ్యూమర్, కామెడీ టైమింగ్, ఆ యాటిట్యూడ్, ఎవ్రీథింగ్ ఈ అనిల్ రావిపూడి గారు బాగా క్యాప్చర్ చేసి దించేశారండి. మళ్ళా ఆ బ్యాక్కి వెళ్ళి ఈ సినిమాలు చూసినట్టు ఫీలింగ్ కలిగింది నాకు. నేను చిన్నప్పుడు 92లో నాకు 10 years ఉన్నప్పుడు మా అమ్మతో కలిసి ఘరానా మొగుడు సినిమా చూశాను థియేటర్లో. అలా అప్పుడు చూసిన ఫీలింగ్ ఎలా ఉండిందో ఈసారి మా పిల్లలతో కలిసి చూసినప్పుడు ఆఫ్టర్ 30 years తర్వాత అదే ఫీల్ కలిగింది ఈరోజు నాకు. సో చాలా బాగుందండి. ఎక్సలెంట్ నాన్ స్టాప్ కామెడీ అండ్ యాక్షన్ అండ్ ఎమోషన్ అండ్ సెంటిమెంట్. ఎక్కడ ఏది కావాలో పాకం పంచి బాగా వండాడండి అనిల్ రావిపూడి గారు. దానికి సహకరించిన అన్నయ్య గారు. ఇంకో గొప్ప పేరు చెప్పుకోవాలి, విక్టరీ వెంకటేష్ గారు. సెకండ్ హాఫ్లో వస్తారండి అతిథి క్యారెక్టరు. 15-20 minutes ఉంటాడు. హైలైట్ అండి, అదరగొట్టాడు. మంచి కోఆపరేషన్, మెగాస్టార్తో మంచి కోఆపరేషన్. నిజంగా ఇలాంటి మూవీస్ కోరుకునేది మెగా ఫ్యాన్స్. చిరంజీవిని అభిమానించే ప్రతి ఒక్కరూ కోరుకునేది ఇలాంటి ఎంటర్టైన్మెంట్. మెగాస్టార్లో ఆ సెన్స్ ఆఫ్ హ్యూమర్ కామెడీ. సో చాలా రోజుల తర్వాత నేను ఈ 10 సంవత్సరాల్లో ఆయన కంబ్యాక్ అయిన తర్వాత పాలిటిక్స్కి వెళ్ళి మళ్ళీ కంబ్యాక్ అయిన తర్వాత నేను ఇలాంటి సినిమా చూడలేదు. అన్నయ్య సినిమా చాలా బాగా చూపించారు. మళ్ళా చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. ఒక్క నిమిషం కూడా బోరు కొట్టదు. కళ్ళు తిప్పి చూస్తే మళ్ళీ అది మిస్ అవుతామేమో, ఆ కామెడీ, ఆ సీన్ మిస్ అవుతామేమో అనిపిస్తుంది. సాంగ్స్ భీమ్ గారు అదరగొట్టారు. బ్యాక్గ్రౌండ్ స్కోరు అసలు ఒకప్పుడు ఒక నానుడు ఉండేది. సినిమా చూస్తున్నంతసేపు మనం అప్పట్లో పాటలు వస్తే ఇంటర్వెల్కి బయటకు వెళ్ళేవాళ్ళు అన్నమాట. సిగరెట్ తాగనో లేదంటే టీ తాగనో అట్లా బయటకు వెళ్ళిపోయేవాళ్ళు. కానీ అప్పుడు బాగుంటే అసలు వెళ్ళేవాళ్ళు కాదు. సీట్లోనే అట్టే కదలకుండా కూర్చోండేవాళ్ళు. అట్లాంటి ఫీల్ కలిగిందండి ఈసారి. యాక్చువల్గా అయితే ఒకసారి థియేటర్కి వెళ్ళిన తర్వాత ఈ మూవీ మనశంకర వరప్రసాద్ గారు మళ్ళా ఎక్కడ మిస్ అయితే, ఒకవేళ వాష్రూమ్కి వెళ్ళాలన్నా కానీ అట్లే ఉండాలనిపిస్తుంది, తర్వాత చూసుకుందాం అని. అంటే ఎక్కడ మిస్ అవుతాము, ఒక సాంగ్ కానీ, ఒక సీన్ కానీ, ఒక డైలాగ్, ప్రతిదీ ఎవ్రీథింగ్ ఎక్సలెంట్. ఫుల్ భోజనం అండి. అన్నయ్యని ఎలా చూడాలనుకున్నాము, ఎక్సలెంట్. మళ్ళా ఇలాంటి మూవీ, ఇలాంటి కాంబోలో మళ్ళా ఇంకొక మూవీ రావాలని నేను అనిల్ రావిపూడి గారిని రిక్వెస్ట్ చేస్తున్నాను. ఎక్సలెంట్. తగిన బడ్జెట్లో ముందుగానే ప్లాన్ చేసుకొని ఈ సినిమా ఇంతవరకు బడ్జెట్ తీయాలి. ఒకవేళ నేచర్ సహకరించకపోతే ఒక సీన్ తీయాలనుకున్నప్పుడు ఖర్చు పెరిగిపోతున్న తరుణంలో దాన్ని ఎలా ఖర్చు తగ్గించి ప్రొడ్యూసర్ని సేవ్ చేయాలి, దానికి అనుగుణంగా తీయాలనేది అప్పటికప్పటికి ఆయన ఒక సెల్ఫ్ ఐడియా వచ్చి మార్చే సంఘటనలు చాలా ఉన్నాయంట ఈ సినిమాలో. ఉదాహరణకి ఆ కేరళలో పెళ్లి సీన్లో యాక్చువల్గా వర్షం లేదు, వర్షం లేకుండా సీన్ తీయాలి దాన్ని, కానీ వర్షం అంట ఆ రోజు. అప్పుడు ఏం చేశాడంటే మళ్ళీ వర్షం తగ్గేదాకా ఉండాలంటే మొత్తం బడ్జెట్ పెరిగిపోతుంది. అక్కడ ఉండే స్టే చేసే వాళ్ళకి కానివ్వండి, యూనిట్కి కానివ్వండి అంతా. సో ఆయన ఏం చేశాడు, షెడ్యూల్ని చేంజ్ చేయకుండా, ఆ షూటింగ్ స్పాట్ని చేంజ్ చేయకుండా ఆ వర్షాన్ని అనుకూలం చేసుకుని అప్పటికప్పుడు ఆలోచించి వర్షంలో గొడుగులు పట్టుకొని పెళ్లి చూసేటట్టు ఒక ట్రెండీగా సృష్టించాడు. సూపర్ కదండి.
సో అనిల్ రావుపూడి గారు, మీరు ఇలాంటి పిక్చర్స్ ఎన్నో ఇంకా అద్భుతాలు చేయాలని మేము కోరుకుంటున్నాం. స్మాల్ రిక్వెస్ట్, అన్నయ్యతో ఇంకో మూవీ తీవండి, మేము చూడాలని ఆశగా ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్.